అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రోడీ బేబీ 4488 ఛానల్. లెట్స్ స్టార్ట్. టేస్టీ అండ్ హెల్తీ మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అలాగ రోస్ట్ చేసుకున్నాక ఒక చిన్న ప్లేట్ తీసుకొని అవి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలన్నీ తీసి పెట్టేసుకోవాలన్నమాట. యూ కెన్ సీ మా మమ్మీ పచ్చిమిరపకాయలన్నీ తీసేస్తుంది మీరు చూపించినట్లే. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చిన్న బుల్లి రమ్యకి ఒక సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చి అదే ఆయిల్లో మనం టమాటో, మునగాకు వేసేయాలన్నమాట. మనం అవి కూడా కొంచెం ఉడుకు పెట్టించుకోవాలి, అరుల్స్ వేగించుకోవాలి, మంచిగా వేగించుకోవాలన్నమాట. ఒక్కసారి అమ్మే చూడండి ఎంత బాగుంది. దీంట్లో పండు 15 to 20 minutes నానబెట్టుకోవాలన్నమాట. మీకు పచ్చడి క్వాంటిటీ బట్టి అనమాట చింతపండు అదనమాట. అప్పుడైతే పచ్చడిలో చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ టమాటాలు మునగాకు వేసుకునేటప్పుడు చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. చింతపండు వాటర్ ఇవ్వకండి, ఓన్లీ చింతపండు తీసేయండి. అప్పుడు మనం మిక్సీ గ్రైండ్ చేసిన మెత్తగా స్మూత్గా అవుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే అది సగం 50% ఉడకాలన్నమాట. 15% ఉడికినాక మిగతా ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే 50%, 20% ఉడికింది. 50% కాదు, 20% అయితే ఉడికింది అనమాట. మంచిగా మిక్స్ చేసేయాలన్నమాట. అంటే చింతపండు కానీ ఆ పులుపు అంతా మిక్స్ అవుతుంది అనమాట. దీంట్లోని ఆనియన్స్ కూడా ఇప్పుడే వేసేయండి. 20 minutes అయిపోయినాక ఆనియన్ కూడా వేసేయండి, బాగుంటుంది. ఆనియన్స్ వేసినప్పుడు మనం మిక్సీలో చేసినప్పుడు ఇది కూడా ఒక ఫ్లేవర్గా టచ్ అవుతుంది అనమాట, టంగ్కి బాగుంటుంది అనమాట. సో మీరు చూడొచ్చు మంచిగా కలిపేసాము. ఇప్పుడైతే ఒక 50% ఉడికినట్టే, 100% కాదు 50% ఉడికినట్టే మంచిగా ఉడకాలన్నమాట. ఇప్పుడు వచ్చి మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకొని పైకి కింద మిక్స్ చేసుకోవాలన్నమాట. మీ ఇష్టం అన్నమాట. అది కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కల్లుప్పు అయితే కొంచెం టేస్ట్ కానీ అది బాగుండదు అనమాట. అందువల్ల కల్లుప్పు వేసామన్నమాట. ఇది మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. కల్లుప్పు వేస్తే ఆ వాటర్ అనేది టమాటోలోకి వెళ్ళి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే 50% ఉడికిపోయింది అనమాట. 50% ఏమి 100% ఉడికిపోయింది అనమాట. దీంట్లో ఒక పౌడర్ యాడ్ చేశాను అనమాట. ఆ పౌడర్ ఏందో కామెంట్లో చెప్పండి అనమాట. ఏంది ఆ పౌడర్ అని గెస్ చేయండి. మీకు ప్రైవేట్ వీడియో చూస్తుంటే ప్రీవియస్ వీడియో ఆ పౌడర్ ఏంటో తెలుస్తుంది. అదే మునగాకు ఫ్రైలో ఆ పౌడర్ ఏంటో అని తెలుస్తుంది అనమాట. ఆ పౌడర్ దాంట్లో ఏది వేసానో అదే పౌడర్ ఇక్కడ కూడా వేసాను అనమాట. క్లూ కూడా మీకు తెలుస్తుంది. ఇదే అనమాట క్లూ. మీరు కామెంట్లో పిన్ చేయండి అదేంటో అని. ఇప్పుడైతే ఇదంతా ఒక ప్లేట్లో తీసుకొని మనకు మిక్సీలో వేసుకోవాలన్నమాట. మనకు ముందు చేసుకున్న పచ్చిమిర్చి అవి కూడా ఉండియాలన్నమాట. అవి కూడా వేసేసి మిక్సీ చేసేయాలన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు మిక్సీకి వేస్తుంది మమ్మీ మొత్తం. యాక్చువల్గా బిఫోర్ మనం మిక్సీ చేసే ముందు మిక్సీ చేసిన కొంచెం పిక్కుల కన్నా ఇలాగా ఒకసారి టేస్ట్ చేస్తాను. నాకు ఇలా టేస్ట్ చేయడం అంటే ఇష్టం. ఇలాగ టేస్ట్ చేస్తేనే సూపర్గా ఉంది. అదే మీరు ఒకసారి పిక్కులుగా వస్తే ఎంత బాగుంటుంది మీరే ఊహించుకోండి. సో ఇదన్నమాట మన యమ్మీ టేస్టీ హెల్తీ పిక్కల్ అన్నమాట. సో మీరే చూడొచ్చు ఎంత బాగుందో. టెక్స్చర్ కానీ ఎంత యమ్మీగా ఉంది. సో అయితే నేను చూసి ఆగలేకుండా అన్నంలో వేసుకొని తినేసి రివ్యూ ఏందో చూపిస్తాను అనమాట. మీరు కూడా ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకొని తినండి. ఇఫ్ మీకు నచ్చకపోతే నన్ను అడగండి కామెంట్లో. సూపర్గా ఉంటుంది.
ఇంకా మోర్ వీడియోస్తో మమ్మీ చేతి వంటలు మీకు కూడా చూపిస్తానన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రౌడీ బేబీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే ఒక్క ముద్ద మమ్మీ కలిపి పెట్టిందనమాట. సూపర్గా ఉంది. అసలు